మహాభారతం. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి ధర్మం, యుద్ధం, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు. కాని ఈ మొత్తం కురువంశం నాశనమవ్వడానికి అసలు సూత్రధారి ఎవరో అనడిగితే వెంటనే గుర్తొచ్చే పేరు శకుని. పాచికలు విసురుతూ కుటిల రాజకీయాలతో హస్తినాపురాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న శకుని అసలు ఎవరు? అతని ఎందుకు అంత పగతో రగిలిపోయాడో ఈరోజు మనం తెలుసుకుందాం. శకుని గాంధార దేశానికి యువరాజు. వాళ్ల నాన్న పేరు రాజు సుబలుడు. శకునికి తన చెల్లెలు గాంధారి అంటే ప్రాణం. గాంధార దేశం చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉండేది. కానీ వాళ్లు ఊహించని విధంగా హస్తినాపురం నుంచి భీష్ముడు ఒక పెళ్లి సంబంధం తెస్తాడు. అదే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి, గాంధారికి ఇచ్చి పెళ్లి చేయడం. హస్తినాపుర బలానికి ఎదురులేక రాజు సుబలుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. తన భర్త గుడ్డివాడు కావడంతో గాంధారి కూడా తన కళ్లకు గంతలు కట్టుకుని జీవితాంతం గుడ్డిదానిగా బతకాలని నిర్ణయించుకుంటుంది. తన చెల్లెలు అనుభవిస్తున్న ఈ నరకం చూసి శకుని తట్టుకోలేకపోతాడు. భీష్ముడి మీద, హస్తినాపురం మీద తీవ్రమైన పగ పెంచుకుంటాడు. కురువంశాన్ని సమూలంగా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూనుతాడు. ఇంకో పురాణ కథ ప్రకారం హస్తినాపుర సైన్యం సుబలుని కుటుంబాన్ని బంధించి రోజు మొత్తానికి ఒక్కొకే అన్నపు మెతుకు మాత్రమే ఇస్తారు. అప్పుడు సుబలుడు తన కుటుంబంలో ఒక్కరైనా బ్రతికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ ఆహారం మొత్తం శకునికిస్తాడు. సుబలుడు చనిపోయే ముందు తన ఎముకలతో మాయా పాచికలు తయారు చేసుకోమని శకునికి చెబుతాడు. అవే మనం చూసే శకుని పాచికలు. గాంధారికి తోడుగా ఉంటానని చెప్పి శకుని హస్తినాపురంలోనే ఉండిపోతాడు. కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడికి చిన్నప్పటినుంచి పాండవుల మీద ద్వేషం పెరిగేలా చేస్తాడు. భీముడికి విషం పెట్టడం నుంచి లాక్షాబృహ దహనం దాకా పాండవులను చంపేయమని దుర్యోధనుడికి ఎన్నో కుటిల సలహాలిస్తాడు. శకుని జీవితంలో అతిపెద్ద ఘట్టం కురువంశ నాశనానికి అసలు కారణం మాయాజూదం. ధర్మరాజుని జూదానికి ఆహ్వానించి తన మాయా పాచికలతో పాండవుల ఆస్తిని, రాజ్యాన్ని, సోదరులను, చివరికి ద్రౌపదిని కూడా ఓడిపోయేలా చేస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరగడానికి, పాండవులు 13 ఏళ్లు అరణ్యవాసం వెళ్లడానికి ముఖ్య కారణం శకుని వేసిన ఈ మాస్టర్ ప్లానే. కురుక్షేత్ర యుద్ధంలో కూడా శకుని దుర్యోధనుడికి ఎన్నో వ్యూహాలు రచిస్తాడు. అభిమన్యుడిని చంపిన పద్మవ్యూహం వెనుక కూడా శకుని హస్తముంది. కాని చివరికి యుద్ధం 18వ రోజు పాండవుల్లో చిన్నవాడైన సహదేవుని చేతిలో శకుని హతమవుతాడు. సహదేవుడు శకుని తలతో పాటు అతని మాయా పాచికలను కూడా ముక్కలు చేస్తాడు. ఏమైనా కురువంశాన్ని నాశనం చేయాలన్న తన లక్ష్యాన్ని అతను సాధించాడు. ఇది మాస్టర్ మైండ్ శకుని పూర్తి కథ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మహాభారత కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.